అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. 95 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 2 ఏళ్లకు జాతీయ అధ్యక్షునిగా నన్ను మీరందరూ ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. ఇది ఒక చరిత్ర. ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైన ఉండే నాయకులు కానీ, ఈరోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నా బలం, బలగం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో, ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో, మీ సహకారం చూస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది. ఎన్నో మహానాడులు చేశాం. కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూసాం, కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను, నాయకుల్లో పట్టుదల చూశాను. నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఏదైతే 6 శాసనాలు, అదే సమయంలో రాబోయే 40 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, ఈ 2 కూడా చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని, ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు జాతిని పెట్టే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్లకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక యుగ పురుషుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకున్నాం. ఇవన్నీ ఒకసారి తలుచుకుంటే మనం ఇంత బ్రహ్మాండంగా ఏ విధంగా చేయగలుగుతున్నాం అనేది మనకే ఆశ్చర్యం వేసే విధంగా కార్యక్రమాలు అవుతున్నాయి. ఈరోజు మళ్ళీ కొన్ని తీర్మానాలు మనం చేసుకున్నాం. నిన్న విషయాలు నేను ఈరోజు ప్రస్తావించడం లేదు. మళ్ళీ రేపు మనకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఈరోజు నిన్న మొన్న చూశారు, మొన్న వర్షాలు పెద్దగా పడ్డాయి. మహానాడు జరుగుతుందా లేదా అని అనుమానం వచ్చింది. కడాన వరుణ దేవుడు కూడా సహకరించి నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా సహకరించాడు. నాకు నమ్మకం ఉంది, రేపు కూడా సహకరిస్తాడు. మన మీటింగు దిగ్విజయంగా, బ్రహ్మాండంగా జరుగుతుందనేది. అదే సమయంలో ఈరోజు మన అజెండా మనం చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ పైన
ఈ తీర్మానం పైన చాలా మంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. నక్సలిజాన్ని రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించి అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత ఘర్షణలు పూర్తిగా కట్టడి చేశాం. రౌడీజం లేకుండా చేశాం. ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చాం. అలాంటి పార్టీ ఒక చరిత్ర ఉంది. మనం వస్తానే మళ్ళీ అందరిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. 5 సంవత్సరాలు మనం చూసాం. ఆస్తులకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా డ్రగ్స్ వచ్చాయి. గంజాయి పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం ఒక అనువైన ప్రాంతంగా విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ మారిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. పోలీస్ శాఖ నిర్వీర్యం చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. కడాన ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆనాటి ఒక ప్రభుత్వంలో ఉండే అధినేతే బాబాయ్, అప్పట్లో అధినేత కాదు కానీ అపోజిషన్ ఉండే వ్యక్తి బాబాయిని చంపి ఆ హత్య మన మీదేసి అధికార దుర్వినియోగం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకు కొన్ని సవాళ్లు వచ్చాయి. కానీ ఒకే ఒక విషయం ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. లా అండ్ ఆర్డర్ అంటేనే తెలుగుదేశం పార్టీ వస్తే అందరికీ రక్షణ ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా. లా అండ్ ఆర్డర్ మన చేతల్లోకి మనం ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు చేసిన వాడు ఈ రోజైనా రేపైనా శిక్షకు అర్హుడే. అందుకే నేను హామీ ఇస్తున్నా. ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ. నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా నేరాలు లేకుంటే ఘోరాలు ఎప్పుడు చేయలేదు. ఆ క్రమశిక్షణ మీరు పాటించండి. ఎవరైనా తప్పు చేసిన వాడు మీ దగ్గర సమాచారం ఉంటే నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తప్పు చేసిన వాడి పట్ల చండ శాసనుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెచ్చగొడతారు. రెచ్చిపోవలసిన అవసరం లేదు. అందుకే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తీసుకుందాం. ఇప్పటికే మీరు చూస్తే గంజాయిని పూర్తిగా నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేశాం. ఎక్కడికక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను ఒకటే చెప్తున్నాను. నిన్న ఈరోజు కొంతమంది నాకు సూచనలు చేశారు. ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుబడితే అమ్మినా లేకపోతే వ్యాపారాలు చేసినా అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ కూడా బాధితుల రీహాబిలిటేషన్ ఖర్చు పెట్టమని చెప్పారు. అది ఒక మంచి సజెషన్. తప్పకుండా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం మనం ఆలోచిస్తే ఇరిగేషన్, సాగునీటి శాఖ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని. నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను. ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అదే మరి రాయలసీమలో చాలా మంది ఆశలుకున్నారు. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవ, నగరి, గాలేరు
కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. రాయలసీమ కాదు కానీయం, రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు నేను చెప్తున్నా, ఈస్ట్ గోదావరిలో కోనసీమ కంటే అనంతపూర్ జిల్లా సంపదలో ముందుందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 14-19లో 12,400 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెడితే, గడిచిన ప్రభుత్వం 2,010 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం నేను వస్తానే ఒకటే ఆలోచించాను, హంద్రి నీవా వెడల్పు చేయాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు, ఏ విధంగా చేయాలని ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఇంత డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. పోలవరం తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు హంద్రి నీవా అని మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఈరోజు రాయలసీమలో నీళ్లు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడొచ్చని మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 90% సబ్సిడీ ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకుపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే, హార్టికల్చర్ వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే దానికి కారణం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని, ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ పూల సుబ్బయ్య వెలుగొండ కానీ, అదే మాదిరిగా మిగిలిన అన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. వెలుగొండ పూర్తి చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2027 డిసెంబర్ నాటికి, వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అది ఒకసారి అయితే దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు, పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర, చాలా డబ్బులు అవుతుంది, 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. కేంద్రంతో మాట్లాడా, వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. దీనికి 3 ఫేసెస్ కింద, 1 పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీళ్లు తేవడం. 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదులు అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో
ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే ఘంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన కరెంటు విషయంలో పవర్ ఒక విషయం ఆలోచిస్తే, ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. అసెంబ్లీలో ప్రతిరోజు కరెంటు గురించి గొడవలే. ఒకసారి ముఖ్యమంత్రిగా నేనే అసెంబ్లీ వాయిదా వేసుకుని నేరుగా పొలాలు ఎండిపోతా ఉంటే పోయి చూసి వచ్చాను. అప్పుడు అనిపించింది, ఇలాంటి దౌర్భాగ్యం మన దేశానికి ఏంటి, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ ప్రవేశపెట్టిన పార్టీ 98లో తెలుగుదేశం పార్టీ. దాంతో 2004కి పవర్ సర్ప్లస్కి వచ్చాం. కొంతమంది నన్ను అర్థం చేసుకోలేదు. ఆ రోజు కూడా అపోహలు సృష్టించారు. కానీ 2004లో అధికారం పోయింది. కానీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పవర్ సమస్య పరిష్కారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2004లో అధికారం వచ్చిన పార్టీ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 2014కి 22 మిలియన్ యూనిట్లు కొరత, 3 నెలల్లో కొరత అధిగమించి మిగులు కరెంటు ఉత్పత్తి చేశాం. సోలార్ విండ్ పైన ప్రాధాన్యత పెట్టాను. దాంతో ఖర్చు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ₹2కే సోలార్ వస్తుందని. అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే ₹2 కానీ ₹2.40 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కానీ సోలార్ ప్యానెల్స్ దొరికితే ఇంకా చౌకగా వచ్చే అవకాశం వస్తుంది.
అదే సమయంలో ఇది కరెంట్ అంతా కూడా డే టైమే వస్తుంది, ఎండుంటే వస్తుంది, ఎండ లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. మనం ఆ రోజన్నీ సెట్ చేశాం. కానీ మళ్ళీ 2019లో మనం ఓడిపోయిన తర్వాత మన మీద కక్షతో ఒప్పందాలను రద్దు చేసి చట్ట వ్యతిరేకంగా పనిచేసి కరెంటు తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే మొట్టికాయలు వేస్తే 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా చేసి 9,000 కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి 1,12,422 కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయినాయి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,166 కోట్ల రూపాయలు పెంచారు. మళ్ళీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా యథాస్థితే. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని, శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను. ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నాం. సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాను, విండ్కు ప్రాధాన్యత ఇచ్చాం, పంపుడ్ ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. 160 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ రంగంలో మీరు చూస్తే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 58 గిగావాట్ల కరెంటు, గ్రీన్ కరెంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎన్టీపీసీ కానీ, హీరో ఫ్యూచర్ కానీ, ఆస్థా గ్రీన్ కానీ, ఎకోరన్, టాటా పవర్, వేదాంత గ్రూప్, రిలయన్స్ పవర్, ఏసీఎంఈ, రెన్యూ పవర్, ఎవర్ గ్రీన్ లాంటివి చాలా వచ్చాయి. ఇవన్నీ మీరు చూస్తే రాయలసీమలో ఎక్కువ వస్తున్నాయి. ఇది ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. మనకు పోర్ట్లున్నాయి. ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ కానీ అమోనియా తయారు చేసి ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సత్తా ఎక్స్పోర్ట్ చేసే సత్తా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క బకాయిలు ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కానీ వీళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి వెళ్ళారు. పెంచి వెళ్ళిన కరెంటు ఛార్జీలు ఇప్పుడు ప్రజలపైన పడ్డాయి. దానిపైన మనల్ని విమర్శిస్తున్నారు. అది మీ నిర్వాహకం తప్ప నాది కాదు. నేను వచ్చిన తర్వాత 2024 జూన్ 12 తర్వాత వాడిన కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా సమర్థత పెంచుతానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ₹5.10 ఈరోజు 38 పైసలు దగ్గర ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం. రాబోయే ఈ సంవత్సరం 50 పైసలు తగ్గించాలని మళ్ళీ ఆలోచిస్తున్నా. రాబోయే సంవత్సరానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నా. ఇక్కడ ఈ మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం, మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లు తయారు చేయడానికి 2 కిలోవాట్ల పవర్ స్టేషన్ ని ఉచితంగా వాళ్ళకి ఇస్తాం. ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పనే లేదు. ఆ తర్వాత కరెంటు వాళ్ళు వాడుకొని మిగిలిస్తే దానికి కూడా ₹2.8 చొప్పున వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం.
ఇంకో పక్క బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 కిలోవాట్లయితే 60,000 రూపాయలు సబ్సిడీ, 3 కిలోవాట్లయితే 78,000 రూపాయలు సబ్సిడీ మీరు పెట్టుకోండి. నేను అదనంగా 20,000 రూపాయలు వెనుకబడిన వర్గాలకు ఇస్తాను. దానివల్ల మీకు కావలసిన కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు. దీనివల్ల మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. మూడో విషయం, ఇక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా చెప్పాను, ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇండ్ల పైన సూర్యఘర్ పెట్టాలి, రూఫ్ టాప్ పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకా మన వాళ్ళు అనుకున్నంత హుషారుగా ముందుకు పోవడం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 78,000 రూపాయలు ఎవరికైనా ఇస్తాం. ఎస్సీలు అయితే 2 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. బీసీలు అయితే 78,000 నుంచి 60,000 నుంచి 78,000, అది కాకుండా ఒక 20,000 ఇస్తాం. అంటే 98,000 వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ 60,000 వస్తుంది, 78,000 వస్తుంది. మీరందరూ కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బ్యాంకులో మీరు డబ్బులు తీసుకోండి, మిగిలింది మీరు కాదనుకుంటే డిపార్ట్మెంటే పెట్టి మీకు ఇస్తారు. బ్యాంకుతో కూడా వడ్డీ మామూలుగా పెట్టి నెలవారీగా మీ బిల్లు కూడా అడ్జస్ట్ చేస్తారు. రెండోది, రాష్ట్రంలో ఉండి వ్యవసాయానికి ఉపయోగించే రైతులందరినీ కోరుతున్నాం, మీ పొలం దగ్గర, మీ పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద మీరు సోలార్ పెట్టుకోండి, ఉచితంగా ఇస్తాం. మీరు కరెంటు వాడుకోండి, సర్ప్లస్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంటు ఇస్తాం. ఇంకో పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కరెంటు ఉత్పత్తి చేసి మీ ఇంట్లకు కూడా వాడుకునే ఏర్పాటు ఇస్తా. అవసరమైతే వాహనాలకు కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నేను అందుకని ఒక వినూత్నమైన మార్పులకు దోహదం చేస్తున్నా. అదే మీరు చూస్తే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఇక్కడ నేను అడుగుతున్నాను మన కార్యకర్తల్ని, మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు. కేంద్రం 1 కోటి మందికే ఇవ్వడానికి 75,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద పెట్టారు. దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని నా తెలుగు కుటుంబం, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇండ్లకంతా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు కోరుతున్నా, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళకు నాయకత్వం ఇవ్వండి. టెండర్లు పిలిచాం, పని అప్పచెప్పాం. మీరేమీ చేయక్కర్లేదు. మీ ఇంటి పైన రూఫ్ టాప్ మీరు చూపిస్తే అక్కడొచ్చి పెడతారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. వెనకానుండే వాళ్ళని కూడా కోరుతున్నాను, ఈ సంవత్సరం మొదటి 6 నెలల లోపల అందరి ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నమ్మకమేనా అని అడుగుతున్నా, పెడతారా అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు కట్టలేక జోబీలు ఖాళీ అయిపోతున్నాయి. దీనికంటే మంచి ఆఫర్ రాదు. ఒక్కొక్కరు 1,000, 2,000, 3,000 ఖర్చు పెడుతున్నారు. ఇది మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కావాలి, అన్ని గ్రామాల అభివృద్ధి కావాలి. రాష్ట్రం సమతుల్యంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి
కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఈరోజు దీనికోసం చూస్తే ఉత్తరాంధ్రని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేసి విశాఖపట్నాన్ని ముందుకు పోతాం. విశాఖపట్నానికి మీరు ఒకసారి చూసినప్పుడు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నేను ముఖ్యమంత్రి అవుతానే మీరందరూ కూడా ఓట్లేశారు. ఎన్డీఏతో కలిశాం. దానివల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మనం కూడా కరెంటు ఛార్జీలన్నీ మాఫీ చేసుకున్నాం. నీళ్లు కూడా ఛార్జెస్ అన్ని రీషెడ్యూల్ చేశాం. సెక్యూరిటీ ఇచ్చాం. ఇలాంటివన్నీ మనం కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్లోజ్ కాకూడదు, ప్రైవేటు పరం కాకూడదని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నానికి ఇదే కాదు, విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది, ఉక్కు నగరంగా తయారవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, పక్కనే ఆర్సీఆర్ మిథలైతే దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నాడు. అక్కడ స్టీల్ నగరమే తయారయ్యే అవకాశం వస్తుంది. ఈ రెండే కాదు, ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టీసీఎస్ అయితే 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకో పక్క గూగుల్ వస్తుంది. ఈ రెండు వస్తే విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది, ఫార్మా సిటీ వచ్చింది, ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ కానీ వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది, మెట్రో కూడా వస్తుంది, ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది. ఇక రాయలసీమలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ నేను ఒకటే హామీ ఇస్తున్నా, రేపు కూడా మీటింగ్లో నేను చెప్తాను ఏమేం చేయబోతారని. ఈ రాయలసీమని రాష్ట్రానికి అగ్రపీఠాన్న పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మొన్ననే ఈ ప్రభుత్వం వస్తానే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రీలకి కేంద్రం గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచాం. ఇంకో పక్క మీరు చూస్తే హంద్రి నీవా పూర్తి చేసి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వానిది. ఇప్పుడు నేను ఆలోచించేది రాయలసీమలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి. నిన్నే చూశారు, నేను కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి, డిఫెన్స్ విమానాలు కావాలి, సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి. అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మాట అడిగాను. ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేను ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని. నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను, నా చరిత్రలో అది లేదు. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు తేవాలను, చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా డిఫెన్స్ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను, 5 ప్రాంతాల్లో 5 డిఫెన్స్ హబ్బులు పెట్టి, ఒకటి నాగాయలంక, దోనకొండ ఒక ప్రాంతం, అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం. ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి
డిఫెన్స్ కావాల్సిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరాను. ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి. ఇక్కడ చాలా మంది స్టార్టప్ కంపెనీలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ సిటీ లేపాక్షి ఓర్వకల్ హబ్గా చేసుకుని ఇవన్నీ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను చెప్పే ఇవన్నీ కానీ వస్తే రాయలసీమ ఒక పక్క హార్టికల్చర్ హబ్గా, ఇంకొక పక్క హై టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక దివ్య క్షేత్రం, ప్రపంచంలో అందరూ వస్తారు. దాన్ని ఒక డెస్టినేషన్గా మనం తయారు చేయొచ్చు. శ్రీశైలం ఇంకో పక్క బ్రహ్మాండమైన దివ్యక్షేత్రం. అలాంటి రెండు కూడా మనం తయారు చేసుకుంటే దేశంలోనే 2 శక్తి పీఠాలు ఉండేది ఒక్క శ్రీశైలం తప్ప ఎక్కడా లేదు. ఈ 2 కూడా వర్కౌట్ చేసుకుంటాం, ముందుకు పోతాం. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నేను చెప్పానో దానికి అనుకూలంగా నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. అది మన యొక్క పట్టుదల. ఈ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులు ఉపయోగించుకొని మనం అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన మీద ఒక నమ్మకం ఉంది. దేశంలోనే 1 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు. మొన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం. ఇప్పుడు నేను మాట్లాడేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను, 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి. అక్కడ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలుగా 5 హబ్బులు ఉంటాయి. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక ధ్యేయంగా పెట్టుకొని
ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో రోడ్లు మీరు చూశారు, మొత్తం గుంతలు చేసి రోడ్లన్నీ అధ్వానం చేస్తే నేను ఒకే మాట చెప్పా, తెలుగుదేశం వస్తానే రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, రోడ్లు బాగున్నాయా లేదా, ఇంప్రూవ్ అయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లన్నీ గుంతలు తువ్వేస్తే ఈరోజు రోడ్లు బాగా చేశాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, R&B రోడ్స్కి ప్రాబ్లం లేదు, వినూత్నంగా ఆలోచిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ పైన ఖర్చు పెడుతున్నాం. దగ్గర 90,000 కోట్ల రూపాయలు రైల్వేస్ మీద ఖర్చు పెడుతున్నాం. R&B రోడ్స్ని పూర్తిగా ఇచ్చేస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 24,000 కిలోమీటర్లు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మనం చేసి టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తు అంతా కూడా టూరిజమే. నేను ఎప్పుడో మాట్లాడా, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు. రాబోయే రోజుల్లో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని ఎప్పుడో చెప్పా. టూరిజం వల్ల ఉపాధి కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో హోటల్ ఇండస్ట్రీ ఎక్కువ రావాలని ఇక్కడే గండికోట ఉంది. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రపంచంలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేసుల్లో గండిపేట ఒకటి. అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం, మళ్ళీ ఆగిపోయింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎయిర్పోర్ట్ ఉంది, గండికోట మంచి సీనరిక్ ప్లేస్ ఉంది, పక్కనే శ్రీశైలం ఉంది, పక్కనే ఒంటిమిట్ట ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకో పక్క గండిపేటలో గండికోటలో నేను ఒకటి హామీ ఇచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు అపోజిషన్లో ఉంటే కృష్ణదేవరాయలు స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. కేంద్రం చాలా వరకు అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. మనం కూడా నిధులు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు నేను పోయినా, ఢిల్లీకి పోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తూనే వారు ఏ విధంగా నిధులకు సహకరిస్తారో అవన్నీ చెప్పి తీసుకొస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారు. విశాఖపట్నం జోన్ పూర్తి అయింది. రైల్వే లైన్లు ఇప్పుడే చెప్పాను. గ్రీన్ ఎనర్జీకి ఎన్ని కావాలంటే అన్ని సూర్యగారు ఇస్తున్నారు. 2,000 మెగావాట్లు కుసుము కింద ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గ్రీన్ ఎనర్జీ అంతా కూడా ట్రాన్స్మిషన్ కావాలంటే 28,000 కోట్లు అడిగాం. అది కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మంచి సమయంలో ఒక అవకాశం వచ్చింది. 5 ఏళ్ళు నష్టపోయాం. మళ్ళీ నేనొక్కరే పనిచేయడం కాకుండా మీరు, నేను అందరం కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో చివరి రోజు కాబట్టి ఒకసారి ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చూస్తే యువగళం పేరే మన ప్రజాగళం, మన ఎలక్షన్ మేనిఫెస్టో. సూపర్ 6లో ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదే మరిగా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తున్నాం.
3 కార్యక్రమాలను ఈరోజు తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్గా స్కూల్స్ తెరిసే లోపల తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం. కేంద్రం ఎప్పుడిచ్చినా అన్నదాత ఇప్పటి నుంచి 3 ఇన్స్టాల్మెంట్స్లో 20,000 రూపాయలు నా రైతు అకౌంట్లో పడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆగస్టు 15 నుంచి మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఆడబిడ్డలకి వంట గ్యాస్కి ఇచ్చే డబ్బులు నేరుగా 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేసేస్తారని కూడా హామీ ఇస్తున్నా. అప్పుడప్పుడు మీరు ఇంట్లో పోయినప్పుడు, నాయకులు పోయినప్పుడు పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక కాఫీ పెట్టి మీరు కూడా తాగి ఈ సిలిండర్ మనమే ఇచ్చాం, గ్యాస్ మనమే ఇచ్చామని మీరు చెప్పే బాధ్యత తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎప్పుడు కూడా కార్యక్రమాలతో మీరు అసోసియేట్ కావాలి, గుర్తు చేయాలి. అప్పుడే మనకు మంచిది వస్తుంది. అదే మరిగా అన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే సహించలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం రాజకీయాలకే అనర్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వచ్చిన వెంటనే 200 క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి నియోజకవర్గంలో క్యాంటీన్ పెట్టి పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని తీసుకుంటాం. 21 దేవాలయాల్లో, ఒక తిరుపతి దేవాలయమే కాదు, 21 దేవాలయాల్లో ప్రతి దేవాలయం దగ్గర ప్రసాదం పెట్టే కార్యక్రమం, అన్నదానం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి చేస్తూనే త్రాగునీటి సమస్య జటిలం చేశారు. కేంద్రం డబ్బులు ఇచ్చింది జేజేఎం కింద, కేంద్రం డబ్బులు ఇచ్చింది అర్బన్ ఏరియాలో అమృత్ కింద. ఇవి తేకుండా, ఖర్చు పెట్టకుండా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి కేంద్రం మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. స్కీమ్ కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న మళ్ళా నేను వెళ్ళి వాళ్ళకి గట్టిగా చెప్తే ఎక్స్టెన్షన్ కోసం పెట్టే పరిస్థితికి వచ్చారు. అది వస్తే కూడా కొత్త కార్యక్రమాలు రాకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే మన రాష్ట్రం 2,000 కూడా ఖర్చు పెట్టలేదు. ఇలాంటి సమస్యలున్నాయి. దాన్ని అధిగమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూల్స్ తెరిసే లోపలనే, లేకుంటే ఒక 10 రోజులు అటు ఇటు ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళకు పోస్టింగ్స్ ఇచ్చే బాధ్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకుంటారు. అది కూడా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు బీసీలందరికీ ఈరోజు మనం తీసుకొచ్చింది దామాషా ప్రకారం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు తీసుకొస్తామని పెట్టాం. ఇది కూడా మనం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీఎంబర్స్మెంట్కి ఆర్డర్ ఇచ్చాం. పవర్ లూములకి 500 యూనిట్లు ఇచ్చాం. హ్యాండ్లూములకి 200 యూనిట్లు ఇచ్చాం. నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం, దేవాలయాల్లో అదనంగా ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేశాం. గీత కార్మికులకి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎక్కడైతే షాపులు ఉన్నాయో 10% షాపుల్ని గీత కార్మికులకు కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని విజ్ఞప్తి చేస్తున్నా. మత్స్యకారులకు 20,000 ఇచ్చాం. 217 రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగస్తులందరూ గౌరవంగా పనిచేసే విధంగా నెల మొదటి తారీఖున వాళ్ళకందరికీ జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. పాడి రైతులకు ఇది చేశాం. ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు అల్లూరి సీతారామరాజు కింద పెట్టి మనం ముందుకు పోయాం. సామాజిక
భద్రత పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ చరిత్ర, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక న్యాయం. ఆ రోజు నేను 96లో చేశాను. చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు. సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ 2025లో ఎస్సీ కేటగిరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మైనారిటీస్కి కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం, మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం. మౌజుములకి ఇమాములకి జీతాలు పెంచాం, రెగ్యులర్గా ఇస్తాం. అదే మరి ఇక్కడ హాజ్ హౌస్ను పూర్తి చేస్తాం, అమరావతిలో హాజ్ హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. క్రిస్టియన్స్కి కూడా పాస్టర్ జీతాలు పెంచాం. అదే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం, ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు, అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే కేంద్ర ప్రభుత్వం చూస్తే బద్వేలు నుంచి నెల్లూరు వరకు 3,700 కోట్ల రూపాయలతో రోడ్డు కూడా వేసే పరిస్థితికి వచ్చారు, శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్వాకైతే ₹50 కరెంట్ ఇస్తామని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని ప్రజా రాజధానిగా పట్టాలెక్కిచ్చాం. ఇలాంటివన్నీ కూడా దేవాలయాల్లో బ్రాహ్మిన్స్కి అయితే డైరెక్టర్గా ట్రస్టీ మెంబర్గా పెట్టాం. 50,000 రూపాయల ఆదాయం పైన ఉంటే 15,000 రూపాయల వరకు ఆన్రోరియం పెంచాం. 50,000 కంటే తక్కువ ఉంటే 10,000 రూపాయల 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచాం. ఇంకో పక్క వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకి యువగళం కింద 3,000 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే మన ఎలక్షన్ మేనిఫెస్టోని ఎక్కడికక్కడ మనం అధ్యయనం చేసుకుంటూనే ఎన్ని చేయగలుగుతామో అన్ని చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. మనం జవాబుదారితనం, నా హైకమాండ్ అయిన కార్యకర్తలు ప్రజలేనని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేసిన తర్వాత రేపేట మనకు పబ్లిక్ మీటింగ్ ఉంది, మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఈరోజు మీ ముందర ఇంకొక విషయం, మన పార్టీ ఎప్పుడు కూడా మన మీదనే ఆధారపడతాం, నిధులు కూడా మనమే సమీకరించుకుంటాం. నిన్న నేను చెప్పాను, ఈరోజు కొత్తగా మళ్ళీ చూస్తే కేసినేని శివనాథ్ 25 లక్షలు, ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం 10 లక్షలు, సింధూరారెడ్డి పల్లె 10 లక్షలు, బాలసుబ్రహ్మణ్యం 5 లక్షలు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు 25 లక్షలు, తోట రామలక్ష్మి 5 లక్షలు, కనుమూరి భరత్ 20 లక్షలు, భాష్యం ప్రవీణ్ 43 లక్షలు, గంగప్ప గారి లక్ష్మీనారాయణ 1 లక్ష, బొబ్బా గోవర్ధన్ 10 లక్షలు, కొమ్మలపాటి శ్రీధర్ 10 లక్షలు, దేవినేని చందు 10 లక్షలు, వసంత కృష్ణప్రసాద్ 10 లక్షలు, యార్లగడ్డ వెంకట్రావు 10 లక్షలు, గంగోడు నాగేశ్వరరావు 2 లక్షలు, రాజు సుధాకర్ 25 లక్షలు, మల్లికార్జున 5 లక్షలు, మారుతి చౌదరి 10 లక్షలు, గొట్టిపాటి లక్ష్మి 5 లక్షలు, వి మారుతి చౌదరి 10 లక్షలు, వెంకట సత్యనారాయణ కోగంటి 1 లక్ష. ఈరోజు వచ్చిన డబ్బులు చూస్తే 3,24,116 రూపాయలు వచ్చింది. నిన్న దగ్గర నేను చెప్పాను మీ అందరికీ, నిన్న మీరు చూస్తే
21,90,1,03,48 రూపాయలు వచ్చింది. మొత్తం కలిసి నిన్న ఈరోజు ఇంకొకరు కూడా ఈరోజు 5 లక్షల రూపాయలు రావు వెంకటేశ్వరరావు ఇచ్చారు. వారికి కూడా అభినందనలు. ఈరోజు మొత్తం మీరు ఒకసారి చూస్తే ఈ మహానాడులో 25,14,01,464 రూపాయలు మన కార్యకర్తలు ఇచ్చారు. దీనికి అదనంగా 5 లక్షలు వచ్చింది. ఇది ఒక చరిత్ర. మన ఖర్చులకే కాకుండా కొంత డబ్బుల్ని మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లపైన ఫుడ్ దగ్గర నుంచి, క్లీనినెస్ దగ్గర నుంచి, మీ వసతుల దగ్గర నుంచి నిన్న ఈ రోజంతా ఫీడ్బ్యాక్ తెప్పించాం. తీర్మానాలు పాస్ చేసిన దాని మీద, సబ్జెక్ట్ మీద కూడా అసెస్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రజాభిప్రాయం మహానాడు అయితే చాలా బాగా వచ్చింది. 68% నుంచి ఒక్క మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయంటే అవి మాత్రం రేటింగ్ తక్కువ ఉంది. 50% వచ్చింది. అంటే అవన్నీ కూడా కమిటీలు పంపిస్తా వండర్ఫుల్ అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా శ్రద్ధ పెట్టారు. నిన్న ఈ రోజుకి చాలా బాగా మార్పు వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు కూడా నిన్న కంటే ఈరోజు బాగా ఇంప్రూవ్ అయింది. ఆ విధంగా మనం చూస్తే నిన్న 50% ఉండేది, ఈరోజు 60-65%కి వెళ్ళింది. 77 నుంచి 67%కు వచ్చింది. తీర్మానాలపైన మహానాడులో ప్రజాభిప్రాయం చేస్తే విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులంటే 73 నుంచి 68% ముగ్గురికి. ఇంకో పక్కన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం చంద్రశేఖర్ గారు మాట్లాడితే పెమ్మసాని 72%. ఇంకో పక్కన యోగా ఆంధ్రప్రదేశ్ మాట్లాడినటువంటి సాంబశివరావుకి 70%. ఇది కాకుండా ఇంకొక పక్కన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కింద మొత్తం చూస్తే 71, 69, 71 ముగ్గురికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకో పక్క మౌలిక సదుపాయాల్లో రాష్ట్ర ముఖ చిత్రం మాట్లాడితే 71, 70. రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకంటే 73 నుంచి 68. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు 72 నుంచి 66. సమగ్ర సాగునీటి ప్రణాళిక ఉజ్వల భవిష్యత్తు కింద 73 నుంచి 69 వరకు వచ్చింది. అంటే నేను ఒకటే మీ అందరికి ఇంప్రెస్ చేస్తున్నాను. నేను ఏ విషయం కూడా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నా. రెండోది, మీలో ఎవరెవరు ఎట్ట పని చేస్తున్నారో ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా. ఫైనల్గా ప్రజలు మెచ్చిన పాలన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శభాష్ అని కాళ్ళరెత్తుకొని తిరిగే విధంగా పరిపాలన ఇవ్వాలన్న ఆలోచన. అందుకే పింఛన్ ఇస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. రెండో పక్కన టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నాను. ఇంట్లో కూర్చొని ఇచ్చాడా, ఎక్కడిచ్చాడా అని. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత పాలన చేయాలని, ప్రజలు ఎప్పుడూ మెచ్చుకునే విధంగా ఉండాలని, ఎక్కడ జీరో కరప్షన్ ఉండాలని ఇలాంటి కొన్ని సంకల్పాలతో ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ కోరుతున్నాం. రేపేటు మనం పబ్లిక్ మీటింగ్లో ఉంటాం. కానీ నేను మిమ్మల్ని కోరేది, మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలనలో, పాలనా విధానాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత, ఉత్తమ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి పూర్తిగా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మహానాడు 2 రోజులు బాగా జరిగింది, అర్థవంతంగా జరిగింది. ఇంకా మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా జరిగిందనే వాళ్ళందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి, బాగా జరిగిందని.
శభాష్. మీ అందరి అభిమానంతో రాబోయే రోజులు ఇంకా కార్యక్రమాలు అర్థవంతంగా చేస్తామని హామీ ఇస్తూ మరొక్కసారి నిన్న ఈరోజు మీరు చూపించిన శ్రద్ధ అభిమానానికి నన్ను కూడా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నందుకు ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. థ్యాంక్ యూ. దయచేసి ఒక్కొక్కరుగా సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ స్థానాల్లో కూర్చుంటే సార్ అందరినీ కలుస్తారు. దయచేసి ఎవరు తోసుకోవద్దండి. కార్యకర్తలు మనకు క్రమశిక్షణ నేర్పించారు. బ్రహ్మాండంగా మహానాడు 2 రోజుల్లో కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. నాయకులు కూడా అదే క్రమశిక్షణ పాటించి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవకాశాలు వస్తాయి. దయచేసి అందరూ ఒక్కొక్కరుగా సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుడివైపున ఉండే వాళ్ళు అట్లాగే ఉండండి. ఎడమవైపు నుంచి ఒక్కొక్కరుగా సార్ను కలిసి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపున ఉండే వాళ్ళు ఎడమవైపుకు వచ్చి సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అటువైపు నుంచి ఎవరు రావద్దండి, ఎడమవైపు నుంచి ఎవరు రావద్దండి. దయచేసి అందరూ కుడివైపు నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎడమ వైపున ఉన్న పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో మీరు కూర్చుంటే మరి కుడివైపున ఉన్న వాళ్ళందరూ కూడా మొదట వెళ్ళి సార్ను కలిసేదానికి అవకాశం వస్తుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హలో హలో దయచేసి అందరూ కూడా స్పీడ్గా ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఫోటో దిగే వారికి ఎదురువైపు నుండి రావద్దు. నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా. ఫోటో కింద ఉన్న ఫోటోగ్రాఫర్లకు అడ్డం ఉండొద్దు. ఎవరు దయచేసి కలిసిన వాళ్ళు కింద దిగాలి. కింద నుండి ఫోటోలు తీసే వాళ్ళకి ఎవరు కూడా కెమెరాలకు అడ్డం రావద్దు. దయచేసి సందీప్ కింద గ్యాలరీ, మీడియా గ్యాలరీ నుంచి ఫోటో తీసే